ఫార్ములా ఈ కార్కి సంబంధించినటువంటి స్కామ్ ఏంటి, కేటీఆర్ అరెస్ట్ చేసేటువంటి ఛాన్సెస్ ఉన్నాయని ఈ వీడియోలో క్లియర్గా మాట్లాడుకుందాం. నేను చాలా ఎక్కువ మందితో డిస్కస్ చేసి రీసెర్చ్ చేసి ఈ వీడియోలు చేస్తాను. నేను ఒక 1000 లైక్స్ అడుగుతున్నా ఈ వీడియోకి. నాకు చాలా చాలా హెల్ప్ఫుల్ అవుతుంది ఈ వీడియోకి మీరు లైక్స్ ఇవ్వడం వల్ల. ఎక్కువ మందికి యూట్యూబ్ కూడా పంపిస్తూ ఉంటుంది. సో ఈ కార్ రేస్కి స్కామ్ ఏదైతే కాంగ్రెస్ గవర్నమెంట్ అంటుందో దానికి సంబంధించి అలిగేషన్స్ ఏంటి అసలు కేటీఆర్ మీద. ఒక ప్రైవేట్ కంపెనీకి ఫస్ట్ది ఏంటంటే హెచ్ఎండిఏ అనేటువంటి ఒక ప్రైవేట్ సంస్థ నుంచి దాదాపు ఎన్నో కోట్లు ఇచ్చారనేది బిగ్గెస్ట్ ఫస్ట్ ఆరోపణ. సెకండ్ది, ఫారెన్ కంపెనీకి మీరు నిధులు మళ్లించేటప్పుడు ఆర్బీఐ యొక్క నిబంధనల్ని కంపల్సరీ పాటించాల్సి ఉంటుంది. వాటిని అతిక్రమిస్తూ వాటిని వైలేట్ చేస్తూ ఈ నిధులు మళ్లించారనేది సెకండ్ ఆరోపణ. మూడో ఆరోపణ ఏంటంటే క్యాబినెట్ ఆమోదం లేదు ఈ యొక్క నిధులు మళ్లింపు. ఇంత పెద్ద ఎత్తున వ్యవహారం నడిపినప్పుడు దాని క్యాబినెట్ ఆమోదం లేదు. నాలుగోది ఏంటంటే 10 కోట్లు దాటితే గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ యొక్క అప్రూవల్ స్క్రూటినీ ఉండాలి, అది లేదు. ఐదోది కేటీఆర్ యొక్క మౌఖిక ఆదేశాలు, అంటే కేవలం నోటితో చెప్పినటువంటి ఆదేశాల మీదకు అర్బన్ డెవలప్మెంట్ మినిస్ట్రీ యొక్క ఓరల్ డెవలప్మెంట్ లేదా సజెషన్ మేరకు దీన్ని అరవింద్ కుమార్ ప్రిన్సిపల్ సెక్రటరీ ఇచ్చారు, ఆయన A2 దీంట్లో. సో ఆ ఆదేశాల మేరకు, కేవలం మౌఖిక ఆదేశాల మేరకు, ఓరల్ ఆదేశాల మేరకు ఆ కంపెనీకి డబ్బులు ఇచ్చారు అనేది బిగ్గెస్ట్ థింగ్. అండ్ పాలసీ బేస్లో లేకుండా క్యాబినెట్ యొక్క నోటుకు సంబంధించి అనేది ప్రతిదీ ఉండాలి. అంటే ఓరల్గా కాకుండా ఒప్పందాలు ఏదైనా సరే అగ్రిమెంట్ బేస్డ్ మీకు క్లియర్ కట్గా ఫైనాన్స్ డిపార్ట్మెంట్ నుంచి, ఎనర్జీ డిపార్ట్మెంట్ నుంచి, హెచ్ఎండిఏ నుంచి, ఇట్లా ప్రతిదీ కూడా స్క్రూటినీ పరంగా క్లియర్ కట్గా మెన్షన్ చేసి ఉండాలి. ఆ రకమైనటువంటి కూడా లేవు. ఆ ప్రాపర్గా ఒక పేపర్ డాక్యుమెంటెడ్ థింగ్స్, ఒక ఫైల్ మూవ్ అయ్యి ఉంటే అందులో ఏమైనా అభ్యంతరాలను కూడా మనం కన్సిడర్ చేయొచ్చు. కానీ ఏకపక్షంగా నిధుల్ని కంప్లీట్గా డైవర్ట్ చేశారన్నది, అది కూడా హెచ్ఎండిఏ నుంచి డైవర్ట్ చేశారు. హెచ్ఎండిఏ అనేది ఇక్కడ ఈ రేస్కి సంబంధించి ఎటువంటి డైరెక్ట్గా కంపెనీతో రిలేట్ అయ్యే లేనటువంటి హెచ్ఎండిఏ నుంచి, అంటే ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ కింద ఏసీబీ అనేది ఇక్కడ కేసును ఫైల్ చేయడం జరిగింది. సో ఆర్బిటరీగా నిర్ణయాలు తీసుకోవడం, ఆర్బిటరీ అనేది లీగల్ టర్మ్స్లో, కోర్ట్ టర్మ్స్లో చాలా సీరియస్గా ఇల్లీగల్ కన్సిడర్ కింద చేస్తుంది ఎప్పుడైనా సరే ఆర్బిటరీ అనేది. ఎందుకంటే తెర వెనక ఏదో ఒక ఇల్లీగాలిటీ పని చేయడం కోసం, డబ్బుల్ని తమ జేబులో వేసుకోవడం కోసం వైలేషన్, అంటే గవర్నమెంట్ ప్రోటోకాల్స్ని, బిజినెస్ రూల్స్ కానీ రకరకాల కన్సిడరేషన్స్ అనేవి ఉంటాయి ఎప్పుడైనా సరే గవర్నమెంట్లో. అవన్నీ క్రాస్ చేసి ముందుకు తీసుకెళ్లాను, దానికి సంబంధించి ఆర్బిటరీగా ముందుకు తీసుకెళ్లారు అనేది ఒక బిగ్గెస్ట్ ఎలిగేషన్గా ఉండింది. అయితే ఇందులో ఈడీ రేకంగా ఇన్వాల్వ్ అయిందని, ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ అనేది స్టార్ట్ అయినప్పుడు ఖచ్చితంగా దేశంలో ఎక్కడ జరిగినా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అక్కడికి అందులో ఇన్వాల్వ్ అవుతుంది, వాళ్ళంతా వాళ్ళే ఇన్వాల్వ్ అవుతారు. తర్వాత బేసిక్ ఐపీసీ అఫెన్సెస్ ఏమున్నాయో 409 పెట్టారు దీంట్లో ఏసీబీ. ఒక పబ్లిక్ సర్వెంట్ ప్రజల నుంచి వచ్చినటువంటి డబ్బుల్ని దుర్వినియోగం చేయడం అనేది 409 ఐపీసీ కిందకు వస్తుంది ఇంగ్రీడియంట్. సో 129B అనేది కాన్స్పిరసీ, అంటే ఇద్దరు లేదా అంతకంటే ఎక్కువ మంది కలిసి దీన్ని ఒక కాన్స్పిరసీ చేయడానికి 129 సెక్షన్ కింద వస్తుంది. అది కూడా ఏసీబీ ఫైల్ చేసింది. కేటీఆర్ కూడా దీనికి సమాధానం చెప్తూ ఒక సవిస్తరంగా ప్రెస్ మీట్ పెట్టి అందులో ఏ పరిస్థితుల్లో దీన్ని ఈ విధంగా చేయాల్సి వచ్చింది, ఫార్ములా ఈ రేస్కి సంబంధించి ఎందుకు ఇట్లా చేయాల్సి వచ్చింది, దానివల్ల హైదరాబాద్ యొక్క బ్రాండ్ ఇమేజ్ పెరిగింది. నెల్సన్స్ వాళ్ళ రిపోర్ట్లో సుమారుగా ఈ రేస్ కండక్ట్ చేయడం వల్ల భారతదేశంలో ముఖ్యంగా హైదరాబాద్లో 700 కోట్ల రూపాయల పైగా లావాదేవీలు జరిగాయి. చూడడానికి వచ్చిన వాళ్ళు కావచ్చు, అడ్వర్టైజ్మెంట్ కావచ్చు, ఇట్లా రకరకాల అంశాల్లో 700 కోట్ల రూపాయల ట్రాన్సాక్షన్స్ అనేవి జరిగాయి. ఫైనాన్షియల్గా బ్రాండ్ ఇమేజ్ వచ్చింది, ఫైనాన్షియల్ ఇమేజ్ కూడా పెరిగింది. చాలా రాష్ట్రాలు ఈ ఫార్ములా రేస్ని కండక్ట్ చేయడానికి ఎన్నో ప్రయత్నాలు చేయడం కూడా తెలంగాణకి, హైదరాబాద్కి బ్రాండ్ ఇమేజ్ని పెంచుతూ ఇది సాధ్యమైందంటూ ఆయన చెప్పుకొచ్చారు, సమాధానం చెప్పడం. అట్లాగే హెచ్ఎండిఏ నుంచి పేమెంట్ చేయడం ఎందుకు జరిగిందంటే మా దగ్గర ఉన్నాయి కాబట్టి, అక్కడే ఉన్నాయి కాబట్టి పే చేయడం జరిగిందంటూ ఆయన చెప్పుకొచ్చారు. ఆయన సంబంధించి అంటే ఎటువంటి క్రిమినల్ ఇంటెన్షన్ కానీ మోసం చేసే ఉద్దేశం లేదు కానీ ప్రెస్ మీట్లో ఆయన చెప్పడం అనేది జరిగింది. కానీ ప్రొసీజర్ మాత్రం కంప్లీట్ ఆపోజిట్లో ఉంది. అంటే ఇంకొక అంశం ఏంటంటే హెచ్ఎండిఏకి దీనివల్ల 8 కోట్లకు పైగా భారం పడింది అనేది మున్సిపల్ శాఖ కూడా ఆరోపిస్తున్నటువంటి ఇన్సిడెంట్ తెలంగాణలో. రెండోది 10 కోట్లకు పైగా నిధుల బదిలీ జరిగితే ఆర్థిక శాఖ యొక్క అనుమతి కంపల్సరీ, ఇందాక కూడా మనం మాట్లాడుకున్నాం. సో అయితే ఇది కేటీఆర్ ఏంటంటే అసలు ఏసీబీ పరిధిలోకి రాదు, అవినీతి ఎక్కడ జరిగిందని ఆయన అంటున్నారు. ప్రభుత్వం ఏమో ఎఫ్ఐఆర్లో కీలక అంశాలు మనం ఒకసారి చూస్తే ఈ సంస్థకు సంబంధించినటువంటి అంశాలు కంపల్సరీ ఆర్థిక శాఖ అనుమతి 10 కోట్లు దాటితే స్క్రూటినీ ఉండాలి, గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ దీనికి సంబంధించి స్క్రూటినీ చేయాలి, అది కూడా జరగలేదు అనేది కాంగ్రెస్ పార్టీ ఫైల్ చేసినటువంటి ఏసీబీలో ఉంది. అయితే ఏం జరుగుతుందంటే 405 ఐపీసీ అంటారు,
దాని ప్రకారం చూస్తే ఏదైనా ఒక వ్యక్తికి సంబంధించినటువంటి ప్రాపర్టీ కానీ ఇచ్చినటువంటి బడ్జెట్ కానీ ఇవన్నీ కూడా నియమాల్ని బట్టి ఉపయోగించాలి అనేది అలా చేయకపోతే ఉల్లంఘించిన కిందకి వస్తుంది. సో ఆ నియమాలకి అగెనిస్ట్గా వెళితే అది ఆ డెఫినేషన్ కిందకే వస్తుంది. కానీ ఇందులో ముఖ్యమైనది ఏంటంటే ఒక మోసపూర్వకమైనటువంటి ఉద్దేశం ఉండాలి అనేది సుప్రీంకోర్టు కూడా 2020 ఆ టైంలో జడ్జిమెంట్లో చెప్పినటువంటి సందర్భం ఉంది. అంటే ఈ లావాదేవీ మోసపూరితంగా ఎవరి జేబులోకైనా డబ్బుకి వెళ్ళేలాగా లాభం చేకూర్చేలాగా లేదా స్వలాభం కోసం చేసి ఉంటే అప్పుడు 405 అనేది అట్రాక్ట్ అవుతుంది. ఒక మినిస్టర్ కానీ ఒక సివిల్ సర్వెంట్ కానీ చేస్తే 409 అట్రాక్ట్ అవుతుందని సుప్రీంకోర్టు స్పష్టంగా చెప్పడం జరిగింది. సో దానికి ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీస్ ఏం చూస్తాయంటే దీంట్లో ప్రొసీజర్స్ని ఫాలో అవ్వలేదా, ఫాలో అవటం వెనక మోసపూరిత అంటే ఏదైనా డిజానెస్ట్ ఆలోచన కూడా ఉందా, ఆ ఉద్దేశంతో చేయడానికి వీళ్ళు చూసారా అనేది కూడా సుప్రీంకోర్టు చూసేటువంటి ఈ సిచ్యువేషన్ ఉంటుంది. సో ఇప్పుడు ఏసీబీ వాళ్ళు ఈ విధంగా చేయడం వల్ల వాళ్ళు ఏమంటున్నారంటే ఇంతకుముందు అంటే కేటీఆర్ ఏమంటారంటే ఈసిన ప్రెస్ మీట్లో కెనడాలో మాంట్రియల్ వాళ్ళు కూడా ఇట్లా చేసుకోవడం వల్ల ఈ సంస్థ ఎన్నో రకాల డ్యామేజ్ వాళ్ళ నుంచి వసూలు చేసింది. ఆ రకమైనటువంటి సిచ్యువేషన్ మనకు రాకుండా మాత్రమే నేను చేశాను అనేసి కేటీఆర్ దాన్ని కవరేజ్ కావచ్చు, దానికి నిజం చెప్తున్నారు మనకు తెలియదు, పోలీసులు లేకపోతే కోర్టులు తేల్చాల్సి ఉంటుంది. సో ఓవరాల్గా ఒక ఐడియా కోసం అనమాట ఈ ఫార్ములాకు సంబంధించినటువంటి రేసింగ్లో జరిగిన బిగ్గెస్ట్ స్కామ్గా ఈరోజు డిస్కషన్ నడుస్తుంది. ఈడీ రంగంలోకి వచ్చింది. ఏసీబీకి సంబంధించినంత వరకు కోర్టు ఆల్రెడీ ఆయన్ని 10 రోజులు అరెస్ట్ చేయొద్దని చెప్పింది. కానీ ఏసీబీ రంగంలో దిగి కేసు పెట్టి ఈడీ రంగంలో దిగి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ రంగంలో దిగి మనీ లాండరింగ్ అంశంలో అనుమానాలు ఉన్నాయంటూ కేసు పెట్టింది. ఇది చాలా బిగ్గెస్ట్ థింగ్ అయ్యేటువంటి అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇంకా ఫర్దర్ అప్డేట్స్ ఉన్నప్పుడు దాని గురించి ఇంకో వీడియో చేస్తాం.